హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే TSECET 2022కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి. ఈ TSECETకి సంబంధించి ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి TSECETకి సంబంధించి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. గత 3-4 ఇయర్స్ నుంచి మీకు తెలుసు TSECETలో ఓన్లీ 10% ఉంటుంది. కాబట్టి ఈ TSECETకి అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ తెలంగాణలో జరిగే EAMCETకి, ఏపీలో జరిగే EASETకి అప్లై చేసుకోవాలి. అది ఎందుకు చేసుకోవాలి అనేది రాబోయే వీడియోలలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక నుంచి TSECETకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఎగ్జామ్ ముందు కావచ్చు, లేదంటే హాల్ టికెట్ ఇష్యూస్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఈ కౌన్సిలింగ్లో రౌండ్ 1, రౌండ్ 2 ఈ రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఈ పాస్కి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ 2022కి సంబంధించిన EASET జర్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఎక్కడైనా సందేహాలు వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూట్యూబ్కి వెళ్ళేసి జైపాల్ లాండే TSECET అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్టయితే 3-4 ఇయర్స్ నుంచి EASET పైన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో 2022లో కూడా ఏదైనా డౌట్ వస్తే దానిపైన ఖచ్చితంగా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇప్పుడు మనం TSECETకి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. మరి ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ ecet.tsech.ac.in tsech.ac.in. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇక్కడ యూజర్ గైడ్ అని చెప్పేసి మనకు ఉంది. ఈ యూజర్ గైడ్ ప్రకారంగా మనం ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ యూజర్ గైడ్ ముందు కంటే ఈ అప్లై చేసేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో అప్లై చేసే డాక్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అనేది. అప్లికేషన్ చేయడం అనేది చాలా సింపులే. పొరపాట్లు లేకుండా అప్లికేషన్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేసే అప్లికేషన్ని డిపెండ్ చేసుకునే రేపు పొద్దున హాల్ టికెట్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కొంచెం ఫార్వర్డ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మన డీటెయిల్స్ అప్లై చేయాలి. దీంట్లో స్టెప్ 1 ఏంటిది, స్టెప్ 2 ఏంటిది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి అప్లై చేసే ముందు ఏ సర్టిఫికెట్స్ మనం ముందు పెట్టుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, డిప్లొమాకు సంబంధించిన పిన్ నెంబర్ ఏదైతే ఉందో పిన్ నెంబర్, డిగ్రీ వాళ్ళు కూడా EASETకి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఇక దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే మీకు సంబంధించిన హాల్ టికెట్ కావచ్చు, లేకపోతే మెమో కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే SSC మెమో ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఆధారంగా మనం ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్స్ కూడా దానికి సంబంధించిన సోర్స్ డాక్యుమెంట్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేసే డాక్యుమెంట్ కరెక్ట్గా చూసి ఎంటర్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, లేదు అని అంటే డిప్లొమాలో అయితే డిప్లొమాకి సంబంధించిన మెమో. సో ఆ మెమోలో ఉన్న ప్రకారంగా వాటికి సంబంధించిన పిన్ నెంబర్స్, హాల్ టికెట్ నెంబర్స్ అవసరం వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SSC సంబంధించిన మెమో, నెక్స్ట్ వచ్చి SSకి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు. మీరు లోకల్ ఏరియా అనేది OUA, AUA, SVO అనేది డిసైడ్ అవుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ మీకు 2 ఇచ్చారు ఆప్షన్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఆర్. సో ఇట్లాగా మనకు ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు డిప్లొమా వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని లోకల్ ఏరియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్ సర్టిఫికేట్ 2 కూడా సేమ్, అవి ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు అవసరం వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అది కూడా ఏప్రిల్ 1 తర్వాతనే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రేపు పొద్దున మనకు ఈ పాస్ అప్లై చేయడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు చూడండి. లేదు అని అంటే TSE-పాస్ జైపాల్ అంటే సెర్చ్ చేసినట్లయితే ఈ పాస్కును ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లింక్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ MRO ఆఫీస్ నుంచి ఇష్యూ చేసిన సర్టిఫికేట్, ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, NCC కానీ, PH కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి
రీసెంట్గా దిగిన ఫోటో, వెరీ రీసెంట్ ఫొటోస్ అయితే బెస్ట్. ఎప్పుడో 10th క్లాసులది లేదంటే ఎప్పుడో 9th క్లాస్లో ఫోటో చేస్తే రేపు పొద్దున హాల్ టికెట్ వెరిఫికేషన్లో మీ ఫిజికల్గా ఉన్న ఫోటోకి ఇప్పుడున్న ఫోటోకి టాలీ కాకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక రీసెంట్ ఫోటోగ్రాఫు, సిగ్నేచర్ ఈ రెండు కూడా స్కాన్ చేయాలి. ఇక ఈ బుక్లెట్లోనే మనకు సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్కి సంబంధించిన డీటెయిల్స్ మేల్ ఆ ఫీమేల్ ఎంటర్ చేయాలి. మైనార్టీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే అంటే ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ వచ్చేసి మనకు స్టడీ సర్టిఫికెట్స్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ మనం దగ్గర పెట్టుకొని మనం అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి యూజర్ డాక్యుమెంట్ ఆల్రెడీ మనకు ఇచ్చారు కాబట్టి నేను ఒకసారి ఆ యూజర్ డాక్యుమెంట్ ప్రకారంగా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం ఎవ్రీ ఇయర్ ప్రతి సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తూనే ఉంటాం. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో 2022కి సంబంధించి సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్లో బేసిక్గా ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ మీకు ఓపెన్ చేస్తాను. మనకు సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఫస్ట్ మనం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో స్టెప్ 1కి వెళ్తే మనం అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇక్కడ అమౌంట్ పే చేసే ముందు మనకు ఎంత అమౌంట్ ఏంటి అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మనకు డీటెయిల్ నోటిఫికేషన్స్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏంటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 400 రూపీస్, మిగతా వాళ్ళకి 800 రూపీస్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పేమెంట్ చేసేటప్పుడు స్టెప్ 1 ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో స్టెప్ 1 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లొమానా బీఎస్సీ, డిప్లొమా అయితే డిప్లొమా ఎంటర్ చేసి డిప్లొమా పిన్ నెంబర్, ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏ బ్రాంచ్, సివిల్, మెకానికల్ అయితే వాటికి సంబంధించిన బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 22 లేకపోతే 2021 వాటికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఇంటర్ ఆధార్ కార్డ్ నెంబర్, ఇది ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ యాస్టీస్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ స్టూడెంట్ నేమ్, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, కేటగిరీ బీసీఆ, ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మన పేమెంట్ కంటే ముందే ఇక్కడ కరెక్ట్గా చూసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వర్కింగ్ మొబైల్ నెంబరు మళ్ళీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కంటిన్యూ అయ్యేలా చెక్ చేసుకోండి. వచ్చే రిసిప్ట్స్, వచ్చే మెసేజ్లు కానీ, ఓటీపీస్ కానీ, పేమెంట్కి సంబంధించిన నెంబర్స్ కానీ అవన్నీ కూడా మీ మొబైల్ పోయితే మనకు అన్నీ మిస్ అయిపోతాయి. కాబట్టి మొబైల్కి వచ్చిన ప్రతి ఓటీపీస్ కావచ్చు, పేమెంట్ ఐడీస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకోండి. TSECET 2020కి సంబంధించి ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఏవైతే నేను పాయింట్లు స్పెసిఫిక్గా చెప్తున్నానో మీ సీనియర్స్ గతంలో చేసిన మిస్టేక్స్ కాబట్టి నేను మరీ చెప్తున్నాను. మొబైల్లో వచ్చిన ఓటీపీస్ కానీ, మొబైల్లో వచ్చిన పేమెంట్ ఐడీస్ కానీ, అప్లికేషన్ ఐడీస్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ ఇంకేమైనా వస్తే అవన్నీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ముందు మనం ఇవి ఎంటర్ చేయాలి. సో అది ఎంటర్ చేసిన తర్వాత సో చెక్ చేసుకోవాలి. మెకానికల్, మైనింగ్ అయితే మైనింగ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ అమౌంట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు 800 ఎందుకు వచ్చేసిందంటే ఇక్కడ బీసీఏ కాబట్టి నాకు వచ్చేసింది. సో ఇక్కడ 800 పే వచ్చేసింది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మనం అమౌంట్ అనేది పే చేస్తాము. సో దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా పడవచ్చు, 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ పేమెంట్ స్టేటస్, పేమెంట్ ఐడి ఇందాక మీకు చెప్పాను, పేమెంట్ అయినట్టుగా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఈ నెంబర్ ఏదైతే ఉందో పేమెంట్ ఐడికి సంబంధించిన నెంబర్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక బుక్లో రాసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ అ పేమెంట్ ఐడి అంటాం, పేమెంట్ ఐడి. నెక్స్ట్ పేమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి కూడా ఉంటుంది. ఈ రెఫరెన్స్ ఐడి ఈ విధంగా వస్తుంది. సో స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2కి వెళ్ళాలి. స్టెప్ 2కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే మనము క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాము, అంటే పిన్ నెంబర్ ఎంటర్ చేసామో పిన్ నెంబర్, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి చెక్ పేమెంట్ అని చెప్పేసి అంటే పేమెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పేమెంట్కి రెఫరెన్స్ ఐడి కూడా వచ్చేసింది. మన పేమెంట్ అయిందా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక స్టెప్ 3కి వచ్చేసి స్టెప్ 3లో
సో ఇక్కడ మీకు ఒకసారి సైట్ చూపిస్తాను. ఇక్కడ ఏమేమి అయిపోయింది, మనకి అప్లికేషన్ పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టెప్ 2లో ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసాము. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ జెండర్ ఏంటిది, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తా ఉన్నారు. యాజ్ ఫర్ ఎస్ఎస్ రికార్డు, డిప్లొమాలో మీ నేమ్ తప్పుందా ఎట్లుందో నాకు సంబంధం లేదు. మీ నేమ్ ఏదైనా కానీ ఇక నుంచి ఏ అప్లికేషన్ అయినా, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, అది ఎలాంటి అప్లికేషన్ అయినా సరే ఎస్ఎస్సిలో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా టైప్ చేయడం నేర్చుకోండి. స్పేస్ ఉంటే స్పేసు, కామా ఉంటే కామా, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్. కాబట్టి ఎస్ఎస్సిలో ఉన్న నేమ్ ప్రకారంగా క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలా ఫీమేలా, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి స్టేటు, బర్త్ డిస్టిక్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్, ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో నెక్స్ట్ కేటగిరీ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, రిలవెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఎన్సీసీ కానీ క్యాప్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ రిలవెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక మీరు ఏయువా ఓయువా అనే డీటెయిల్స్ ఉంటే ఓయూ అయితే ఓయూ, ఏయూ అయితే ఏయూ సెలెక్ట్ చేసుకోవాలి. మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పిస్తుంది. బిలో 1 lakh లేకపోతే 1 lakh to 2 lakhs మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్ ప్రకారంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్ అకౌంట్. సో క్యాండిడేట్కి సంబంధించిన అకౌంట్ మనం తీసుకోవాలి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇది మ్యాండేటరీ అంటే ఈ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మ్యాండేటరీ కావు, కానీ ఫ్యూచర్లో ఈ పాస్కి సంబంధించుకోవచ్చు, లేదంటే బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు కూడా అడగవచ్చు. కాబట్టి స్టూడెంట్కి సంబంధించిన అకౌంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ఏ బ్యాంకులో తీసుకోమంటారు సార్? ఈ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బెటరు. ఇది ఈ పాస్కు పనిచేస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో మీరు ఆ కాలేజీకి సంబంధించి బీటెక్ కాలేజీలో జాయిన్ అయితే అప్పుడు ఏమైనా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టూడెంట్ అకౌంట్తోనే జరుగుతాయి. కాబట్టి మరి ఇప్పుడే ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్లో అయితే మనకు బ్యాంకు డీటెయిల్స్ లేకపోయినా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, ఈ అడ్రస్ వచ్చేసి కమ్యూనికేషన్ అంటే హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీట్, మండల్, డిస్టిక్ వాటికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా నెంబర్ ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఏ బ్రాంచ్, ఎక్కడ చదివారు, ఏంటి, కాలేజ్ కోడ్ ఏంటిది, ఎప్పుడు ఎగ్జామ్ అపేర్ అవుతున్నారు, ఎప్పుడు పాస్ అవుతారు, సో ఆ కాలేజ్కి సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్, మీరు రూరల్ అర్బనా, ఎస్ఎస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఎప్పుడు పాస్ అయ్యారు, సో మంత్ ఆఫ్ ది పాసింగ్ అండ్ మంత్ ఆఫ్ ది ఇయరింగ్, ఇవన్నీ కూడా ఎస్ఎస్సి మెమో ముందు పెట్టుకొని ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఫిల్ చేయాలి. ఆర్ యూ స్టడింగ్ ఇంటర్మీడియట్ అయితే అంటే 10+2 ఈక్వలెంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ వొకేషనల్ కోర్సెస్, డిఫరెంట్ కేసెస్. సో అలాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇక మీరు ఈ 6th క్లాస్ నుంచి అంటే లాస్ట్ 7 yearsకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే చేశారో 6th, 7th, 8th, 9th, 10th డిప్లొమా ఫస్ట్ వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్. సో 6th క్లాస్ హైదరాబాద్ ఇక్కడ ఈ ప్లేస్ ఆఫ్ స్టడీని బేస్ చేసుకొని మీకు లోకల్ ఏరియా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఏదో ఇష్టమంటగా సెలెక్ట్ చేసుకోవడం కాదు. రేపు పొద్దున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇక్కడ ఏదైతే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసామో అంటే 6th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేసామో, 7th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ ఏం చేసాము, రేపు ప్రొద్దున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ కూడా క్రాస్ వెరిఫై చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ప్రకారంగా మీ దగ్గర ఉన్న డేటా ప్రకారంగా కరెక్ట్గా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెంటర్స్ వచ్చేసి సెంటర్స్ ఎక్కడ, ఫస్ట్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్ అయితే కరీంనగర్. నెక్స్ట్ ఈ విధంగా 4 సెంటర్స్ అయితే మనం అలాట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర ఏదైతే ఫోటో ఉందో రీసెంట్ ఫోటో అది కూడా 50 KB లోపు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అది కూడా 30 KB లోపు ఉండాలి. మనం సబ్మిట్ చేయాలి. సో దాని తర్వాత సేవ్ అని చెప్పేసి అనొచ్చు, అంటే సగం డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అనొచ్చు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. సో ఈ విధంగా
మనం సేవ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ వస్తుంది. యాజ్ ఫర్ ఎస్ఎస్సి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా, మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్, అడ్రస్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయా అలా చెక్ చేసుకొని ఏదైనా మాడిఫై ఉంటే మాడిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఎలాంటి మాడిఫికేషన్ లేదు అని అంటే డైరెక్ట్గా మీరు సేవ్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఇలాంటి ఒక రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడి మీ మొబైల్ కూడా వస్తుంది. కానీ మీ మొబైల్ మరి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అదే మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ మిస్ అవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఓటీపీస్ కానీ, పేమెంట్ ఐడీస్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ, అప్లికేషన్ ఐడీస్ కానీ, రేపు ప్రొద్దున మన కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బుక్లో రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీ దగ్గర సేవ్ చేసుకొని ఇవి ఎన్ని కాపీస్ అంటే ఒక 4 కాపీస్ మనకు అవసరం వస్తాయి. సో ఈ 4 కాపీస్ ఎప్పుడప్పుడు వస్తుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం తీసుకెళ్ళాలి, కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. రేపు ప్రొద్దున మనకు బీటెక్లో సీట్ వస్తే అక్కడ కూడా ఒక కాపీ సబ్మిట్ చేయాలి, ఇంకొక కాపీ రెఫరెన్స్ కోసం మన దగ్గర ఉండాలి. టోటల్గా 4 కాపీస్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ప్రతి డాక్యుమెంట్ ఏవైతే మనం చేస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ఈమెయిల్లో అటాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అప్లికేషన్ ఫామ్ మిస్ అయితే కనుక సో అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ థర్డ్ స్టెప్కి వెళ్ళేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు అంటే ఆల్రెడీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు మొబైల్కి వచ్చి ఉంటుందని చెప్పాను. సో ఒకవేళ మొబైల్ మిస్ అయిపోతే బుక్లో రాసుకుంటాం. కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి, మన డిప్లొమాకి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి మొబైల్లోనే ఉంటుంది అనుకుంటా, బట్ మొబైలే మిస్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసుకుంటూ ఈ రెఫరెన్స్ ఐడీలు, పేమెంట్ ఐడీలు అన్నీ కూడా ఒక నోట్బుక్లో రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదైతే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఇది. సో ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే దానిపైన ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ చెప్తా ఉన్నాను, TSECET 2022 ఫుల్ కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్ అంటే కేవలం మనకు అందుబాటులో ఉన్న సీట్లు 8,500 చిల్లర సీట్లు. మరి ఎంతమంది పోటీ ఉంటారంటే దాదాపుగా ఒక 25,000. అంటే ముగ్గురికి నలుగురికి కలిపి ఒక సీట్ ఉంది. చాలా కాంపిటీషన్ ఉంటుంది. మరి అప్లికేషన్ ఫామే తప్పు చేస్తే చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మరి అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా నీట్గా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ECET.TSECET.in అఫీషియల్ వెబ్సైట్లో మనకు కోర్సెస్ ఏమున్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ, సో దీంట్లో సిఎస్సి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటిది, మెకానికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటిది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో వాటిపైన కూడా మనం చక్కగా వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. మరి లాస్ట్ ఇయర్కి సంబంధించి ఎవరెవరు ఎక్కడ జాయిన్ అయ్యారు, వాళ్ళకు వచ్చిన మార్కులు ఏంటి, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా సరే TSECETకి సంబంధించి ఎక్కడ ఏ అప్డేట్ వచ్చినా 3-4 ఇయర్స్ నుంచి దీనిపైన మంచి నాలెడ్జ్ మనకు ఉన్నది. కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా కూడా మీతో షేర్ చేసుకొని జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామంది కొత్తగా వచ్చే ఉంటారు ఈ వీడియో చూడడానికి. ఎవరైతే కొత్తగా వచ్చారో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ECETలో ఇంత కాంపిటీషన్ ఎందుకు ఉంది, ECET వాళ్ళని EAMCET ఎందుకు అప్లై చేయమంటున్నా, ECET వాళ్ళని AP ECET ఎందుకు అప్లై చేయమంటున్నా అనే దానిపైన ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం మీరు లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా వీడియోని ఫార్వర్డ్ చేసి ఇట్లా జైపాల్ అనే ఛానల్లో ECETకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ దాంట్లో అప్డేట్స్ ఉంటాయంట. కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందామని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే షేర్స్తోని ఇంకింత సమాచారం ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో వైరల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.